ఒకవేళ సిస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే రాకడ భాగ్యం గారు, అమ్మ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి వాక్యం కోసం. మహిమ సింహాసనమునందు ఆసీనుడు అయ్యున్న మా ప్రియమైన పరమ తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి ప్రభా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి జామున నా ప్రభా, నీ బిడ్డలందరూ కూడా 3 గంటలకు లేచిన ప్రభా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రభా, అనేక అంశాలు ప్రభా శ్రమలను బట్టి నా తండ్రి అయ్యా, నా ప్రభా కుటుంబాల కొరకు, నా ప్రభా అవస్థతుల కొరకు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు ప్రభా, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు, ఉద్యోగాల కొరకు, అనేక అంశాల కొరకు నీ బిడ్డలైనటువంటి వాళ్ళు ప్రార్థించారు. దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ స్తోత్రాలయ్యా. ప్రార్థనలు, విన్నపాలు, అంశ ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, నా ప్రభా రాకడ ప్రార్థనలు, స్తుతి ప్రార్థనలు అన్నిటిని కూడా ప్రభా నీ సమూహానికి చేర్చుకొని నెరవేర్పు కలిగించమని మనం చేసుకుంటూ ప్రభా, వింటున్న దేవానికి స్తోత్రాలు. అన్ని కూడా నా ప్రభ నెరవేర్చే దేవానికి స్తోత్రాలు. 3 కాలాల గురించి పరిశుద్ధ గ్రంథాన్ని రాసి మా ఎదుటించి ప్రభా, నా తండ్రి అవినీతి అక్రమంగాను, లోకానికి దగ్గరగాను, నీకు దూరంగాను జీవించిన జీవితాలు నశించిన ఇచ్చిన నరకాగ్నికి వెళ్ళటం నీకు ఇష్టం లేక రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని ఇచ్చి నన్ను మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడుతున్న ప్రభా నీ స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో నా ప్రభా, నా తండ్రి నీ కృపను పొందిన నీ బిడ్డలు ప్రభా, నా తండ్రి అనేక మందిని ఏర్పాటు చేసుకుని ఉన్నావు ప్రభా. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభా, ఇతర దేశాల్లోనూ ప్రభా, ఇతర జిల్లాల్లోనూ ఈ రీతిగా నా ప్రభా నీ పని చేయొచ్చు ప్రభా. ఒకవేళ నా తండ్రి ఉద్యోగ రీతిగా చేయొచ్చున్నా కూడా నీకు మహిమకరంగా జీవిస్తూ నీ కృపలో ఉంచవు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభా ఈ రీతిగా నా తండ్రి అయ్యా, ఇదిగో ప్రభా నా తండ్రి నిలిచి ఉన్న బిడ్డలు నా ప్రభా ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి కాపాడండి ప్రభా. నా తండ్రి అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభా వాక్యం చెప్పడానికి సిద్ధమైనటువంటి నీ బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి కాపాడి నీ పరిశుద్ధాత్మతోటి నింపండి. మా జీవితాలకి, మా ఆత్మీయ జీవితాల ఎదుగుదలకి నా ప్రభా నీరు అక్కడి వరకు నమ్మకస్తులుగా నీలో నిలిచి ఉంటానికి ప్రభా, వాక్యానుసారంగా మా అలాంటి వారికి పంచటానికి నా తండ్రి మీ కృప చూపించిన నీ ప్రేమక స్తోత్రాలు వందనాలు. నా ప్రభా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతోటి నింపి పరిశుద్ధాత్మతోటి నింపి మా అందరికి అవసరమైన విషయాలు మాతో మాట్లాడి ముచ్చటించమని మనం చేసుకుంటూ ప్రభా నీ దాసులను నా ప్రభా నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మహామహులైనటువంటి బిడ్డల్ని నీ ఆత్మతోటి నింపి అనేక విషయాలు ప్రభా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. తెలియని విషయాలు ప్రభా, అనేక విషయాలు బోధించడానికి, అనేక మర్మంతో కూడిన విషయాలు ప్రభా నా తండ్రి వాక్యానుసారంగా నా తండ్రి అయ్యా తెలియపరచడానికి ఏర్పాటు చేసుకున్న నీ కృపకై స్తోత్రాలు ప్రభా. బాబీ రత్నాకరణ జ్ఞాపకం చేసుకోండి. స్వరూపతముని జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభా జాన్సమని నా ప్రభా నా తండ్రి ఇంకా నా ప్రభా మా ప్రార్థన కూడికలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నాను. అయ్యా నా ప్రభా స్వరూపుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి అయ్యా నీ కాపుదల కింద కాచి భద్రపరచమని ప్రభా. నా తండ్రి అయ్యా అందరి పట్ల నీ కృప చూపించమని నీ కనికరం కలిగిన హస్తానికి నీ బిడ్డలను అప్పు చెప్పుకుంటూ నీ దాసుని ప్రభా నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ వాక్యం అందరికి మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నా ప్రభా నీ తోడు కాపుదల ఉంచమని మనం చేసుకుంటూ మా అందరి శరీర ప్రాణాత్మ నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ నీ దాసుని నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని వాగ్దానం చేసిన మంచి కాపరి బోధకుడు అతి త్వరలో మేఘాస్యునుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకి వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గారు అయ్యగారు సిద్ధంగా ఉన్నారండి. డాక్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. అయ్యగారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. డాక్టర్ శాంసన్ సుజిత్ కుమార్ గడ్డం గారు మెదడు మరియు వెన్నెముకకు సంబంధించినటువంటి అనుభవజ్ఞులైన సర్జన్ గారండి. మరియు వేదాంత విద్యను అభ్యసించినటువంటి దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను, వైద్యునిగాను డాక్టర్ గారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ది పిలిగ్రిమ్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం అయ్యగారు
యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గాను సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్. అండి ప్రైజ్ లార్డ్ అండి, వినిపిస్తుంది అయ్యగారు? ప్రైజ్ లార్డ్. బాగుందండి. ఆమె ఆడిబుల్ అండి అయ్యగారండి? వినిపిస్తుందండి. ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామంలో అందరికీ శుభములండి. మరి ఈ యొక్క ప్రాతకాల కూడికలో మరి దేవుని సన్నిధిలో మీ అందరినీ కలవడం చాలా ఆశీర్వాదకరంగా భావిస్తున్నాను. మరి లాస్ట్ మంత్ నేను కలవలేకపోయాను, దయచేసి దాన్ని బట్టి క్షమించండి. మరి మనమందరం కూడా మరి అపోస్తుల కార్యం నుండి 24వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసి కొనుచున్నాను. మరి ఇంగ్లీష్ లో చూసినట్టయితే బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 24 verse 16. So I always take pains to have a clear conscience toward both God and man అని మనం చూస్తాం. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నాయన యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి దేవా మేమందరం కూడా నేను స్తుతించడానికి, గణపరచడానికి, వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, మరి వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించుకుని మరి నీ సన్నిధిలో నాయన దేవా మేము కుదురుగా భయంతో వినం కూర్చుని వాక్యం ధ్యానించినట్లుగా దేవా మరి మా యొక్క హృదయ నేత్రం తెరవమని, మాకు కావాల్సినటువంటి ఆహారం మీరు అనుగ్రహించుకుని చిన్న ప్రార్థనలు అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క దినం మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, మరి అయ్యగారు చెప్పినటువంటి ఇంట్రడక్షన్ బట్టి మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి అయ్యగారికి, మరి కుడిలో ఉన్నట్టు పెద్దలందరికీ, మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధమైనటువంటి పౌలు గారు తను ఈ యొక్క యాక్ట్స్ అపోస్తుల కార్యంలో చివరి అధ్యాయంలో తాను చాలా చోట్ల మరి ట్రయల్స్ అంటే తాను చేసినటువంటి పనిని బట్టి తనను చెరసాల్లో పెట్టడానికి, లేక రాజకీయ లేక అప్పుడున్నటువంటి రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏర్పరిచినటువంటి సభల్లో చాలా సార్లు వాళ్ళతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అటువంటి ఒక సంభాషణ ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ ఏమంటున్నారంటే పరిశుద్ధ పౌలు గారు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకొంచున్నానని చూస్తాం. అంటే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా వారితో ఏమంటున్నారంటే, పైన వాక్యాలు మనం గమనించినట్టయితే మరి మీరు ఏ విషయం అయితే నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో మాట్లాడుతున్నారో, ఏ విషయం అయితే నన్ను దోషిగా ఎంచాలని చూస్తున్నారో ఆ విషయాల్లో ఏది కూడా కరెక్ట్ కాదు. మరి పైన వచనాలు చూసినట్టయితే ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథముల యందును రాయబడి ఉన్న అవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున, అంటే ఏసే మార్గం ఏదైతే ఆయన ప్రకటిస్తున్నాడో ఆ మార్గానికి వారు మతభేదమని పేరు పెట్టారు. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను అని చెప్తూ ఈ మాటలు అంటాడు. ఏమంటాడంటే, దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్టుగా చెప్తున్నాడు. అంటే అభ్యాసం చేసుకొచ్చున్నాను అంటున్నాడు. మరి క్రైస్తవులుగా మనమందరము మనల్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మన మనసాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లుగా మరి మనం అభ్యాసము చేస్తూ ఉన్నామా? ఆర్ వి టేకింగ్ పెయిన్స్ టు హ్యావ్ ఎ క్లియర్ కాన్షియస్ టువర్డ్ బోత్ గాడ్ అండ్ మ్యాన్? మరి ఈ యొక్క కాన్షియస్ మనసాక్షి అనే పదాన్ని మనము అర్థం చేసుకునే ముందు
మనము ఇంకొక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే కాన్షియస్నెస్, అంటే స్పృహ. మనము చాలా సార్లు ఈ మాటలు, మరి ముఖ్యంగా హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు ఈ మాట మనం వింటూ ఉంటాం. ఏమనంటే స్పృహ, కాన్షియస్నెస్. అంటే పలానా పేషెంట్ స్పృహలో లేడు, పలానా పేషెంట్ కాన్షియస్ గా లేడు, లేకపోతే సెమీ కాన్షియస్ గా ఉన్నాడు, కొన్నిసార్లు అసలు స్పృహలో లేకపోతే మరి కోమాలో ఉన్నాడు అనే మాటలు మనం వింటాం. అవన్నీ ఏంటంటే కాన్షియస్నెస్ కు సంబంధించినటువంటి మాటలు, స్పృహ. మరి ఈ స్పృహ అనేది దేవుడు మన భౌతిక ఈ దేహాలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం. స్పృహ ఉంటేనే మనము మనందరం మీరు జూమ్ కూడికలో కూర్చొని మరి ఈ యొక్క పాటలు పాడుతున్నాం, మరి మాటలు మాట్లాడుతున్నాం, విన్న మాటలు అర్థం చేసుకుంటున్నాం, ఐగర్ అడిగిన దానికి ప్రశ్నలు జవాబులు ఇస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే మనం అందరము స్పృహలో ఉన్నాము కాబట్టి. స్పృహలో ఉండడం అంటే మరి 3 విషయాలు జరగాలి. మనము స్పృహలో ఉన్నామంటే, ఒకటి అవేక్ గా ఉన్నాము, అంటే మెలకువగా ఉన్నాం, అంటే నిద్రపోవట్లేదు మనం. రెండవది అప్రమత్తంగా ఉన్నాం, అలర్ట్ గా ఉన్నాం, అంటే అయ్యగారు ఏదైనా అడగగానే దానికి వెంటనే స్పందించడం, అలర్ట్ గా ఉన్నాం. మరి మూడో విషయం ఏంటంటే తెలుసుకొని ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తెలుసుకొని అంటే ఏ విషయాలు తెలుసుకొని ఉన్నాం? మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు ఏమేమి జరుగుతూ ఉన్నాయి, వాటికి ఎలా స్పందించాలి, లేక మన శరీరంలో జరుగుతున్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఆకలి కానివ్వండి, ఇంకా వేరే విషయాలు కానివ్వండి, వాటిని బట్టి ఎలా మనము తెలుసుకొని, శరీరంలో ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని ఎలా స్పందిస్తున్నాం, బయట ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని ఎలా స్పందిస్తున్నాం, అంటే తెలుసుకోవడం, అంటే అవేర్నెస్. ఈ 3 ఉండాలి. అంటే అవేక్, అలర్ట్ అండ్ అవేర్. ఈ 3 ఉంటేనే మనిషి కాన్షియస్ గా ఉన్నాడని అర్థం, అంటే భౌతికంగా స్పృహలో ఉన్నాడని అర్థం. మరి మన భౌతికంగా ఉన్నటువంటి శరీరాలకి ఎంతో అవసరమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ కాన్షియస్నెస్, స్పృహలో ఉండడం. అయితే అలాంటి పదమే కాన్షియస్, అంటే మనస్సాక్షి అనే పదాన్ని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. మరి మనస్సాక్షి అంటే మనస్సు సాక్షి అనే పదాన్ని ఏదైతే చూస్తున్నామో అది కొత్త నిబంధనలో వాడబడినటువంటి పదం. కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది మొదట. మరి అక్కడ రాసినప్పుడు గ్రీక్ భాషలో వాడబడినటువంటి పదం ఏంటంటే ఈ యొక్క మనసాక్షికి సినెడైసిస్, సినెడైసిస్ అనే పదం. అంటే దాని అర్థం ఏంటంటే టు నో, తెలుసుకోవడం. అంటే మరి ఇలాంటి పదము మరి పాత నిబంధన గ్రంథం ఏదైతే హీబ్రూ భాషలో రాయబడిందో అక్కడ ఈ మాటను మనము గమనించు. దీనికి ఈక్వల్, దీనికి సరిపడేటటువంటి మాట అక్కడ మనం చూడం. మరి కొత్త నిబంధనలో చాలా బలంగా వాడబడినటువంటి ఈ యొక్క పదం ఏంటంటే కాన్షియస్, అంటే మనస్సాక్షి. పాత నిబంధన కాలంలో ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక అంటే యూదులు, అంటే హెబ్రీలు, వాళ్ళందరూ కూడా ఒక దేశంగా, ఒక గుంపుగా, ఒక గొప్ప జనంగా, ఒక్కటిగా వారు దేవుని ముందు తమను తాము పరీక్షించుకున్నారు. అంటే దేశమంతా కరెక్ట్ గా ఉంటే వాళ్ళు కరెక్ట్ గా ఉన్నామని ఆలోచించుకొని నమ్మేటటువంటి వారు. కానీ కొత్త నిబంధన సమయానికి వచ్చేసరికి ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం. ఏది? మన సాక్షి, మనస్సు మన సాక్షి. దేవుడు మనకి ప్రాణాత్మలు ఇచ్చాడు. ఆ ప్రాణాత్మ యొక్క కేంద్రము హృదయం, మనస్సు. ఆ మనస్సుకు దేవుడు మనసే కాకుండా మనకు మనస్సాక్షిని కూడా ఇచ్చాడు. మరి ఈ మనస్సాక్షి ఎలాంటిదంటే మరి భౌతికంగా మనకు కాన్షియస్నెస్ అన్నాం కదా, స్పృహ ఎలా ఉంటుందో ఈ మనస్సాక్షి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాణాత్మలకు అది అలాంటిదే. అంటే ప్రాణాత్మలకు ఉండేటటువంటి స్పృహ అని అనుకోవచ్చు, లేక మన ఇన్నర్ గైడ్, అంటే మన లోపల ఉండేటటువంటి ఒక గైడ్. అంటే మనం చేసేది కరెక్టా తప్ప, మన ఆలోచనలు కరెక్టా తప్ప అని ఇతరులు మనకు చెప్పకముందే మనకే చెప్పేటటువంటి మనలో ఉన్నటువంటి లక్షణము మనసాక్షి. అది చాలా గొప్ప విషయం, మన దేవుడు ఆస్వాదించినటువంటి విషయం. దేవుడు మన మనస్సాక్షిని మన హృదయంలో ఉంచాడు. మరి ఆ మనస్సాక్షి మనకెప్పుడు చెప్తా ఉంటుంది ఏంటంటే మనం ప్రతిదినము ఆలోచించేటటువంటి ఆలోచనలు కానివ్వండి,
మనం మాట్లాడే మాటలు కానివ్వండి, మరి ఇతరులతో మనం చేసినటువంటి క్రియలు కానివ్వండి, ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని మనకి చాలా స్పష్టంగా చెప్పేటటువంటి లక్షణం మనసాక్షి. అయితే దీని విషయము మనము రోమా గ్రంథంలో చూస్తాం. రోమా గ్రంథంలో చూసినట్టయితే అక్కడ రోమా గ్రంథము 2వ అధ్యాయంలో 14వ వచనము 15వ వచనం చూద్దాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 2 వర్స్ 14 and 15. ధర్మశాస్త్రము లేని అన్యజనుల స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. అంటే అన్యులైనటువంటి వారికి ఎవరికి ధర్మశాస్త్రము లేదో వారు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి హృదయములో ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్లుగా చూపుచున్నారు అని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడింది. అంటే దేవుడు మనకు ఆ మనస్సాక్షిని ఇచ్చాడు. మరి దీని గురించి చాలా మంది చాలా రకాలుగా అంటే వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క స్పిరిచువల్ గా వాళ్ళు చదివినటువంటి ఈ యొక్క గ్రంథం నుండి వారు నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ఎన్నో విషయాలు చెప్పారు. వాటిలో ఒక దేవుని బిడ్డ వారన్ అనే వ్యక్తి ఏమని చెప్పారంటే, మరి కాన్షియస్ అంటే ఇట్స్ ఎ విండో దట్ లెట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అని. అంటే ఎ విండో దట్ లెట్స్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. అది ఒక కిటికీ లాంటిది మన సాక్షి. అది వెలుగును అంటే వాక్యమైనటువంటి వెలుగును మనలోనికి అలౌ చేస్తుందని. మరి ఈ యొక్క మనస్సాక్షికి ఉండేటటువంటి గొప్ప విషయాలు, మనస్సాక్షితో కూడుకున్నటువంటి గొప్ప విషయాలు మనము కొన్ని గమనిద్దాం. మొదటిగా ఏంటంటే ఈ మనస్సాక్షి మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ మనస్సాక్షి చేసేటటువంటి కార్యాల్లో ముఖ్యమైనటువంటి కార్యం ఒకటి ఏంటంటే స్వీయ విశ్లేషణ, సెల్ఫ్ ఎవాల్యుయేషన్. మనము ఏ రకంగా ఉన్నాము అనే దాని విషయము చాలా స్పష్టంగా చెప్పేటటువంటి, అంటే మనలను మనమే ఎవాల్యుయేట్ చేసుకుంటాం అన్నట్టు. అంటే మనలను మనమే ఎగ్జామిన్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటిది మనస్సాక్షి. మరి అపోస్తుల కార్యములు మరి 23వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము మొదటి వచనం. సౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. నేను మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచున్నాను అని చెప్పాను. ఇంగ్లీష్ లో అయితే, బ్రదర్స్, ఐ హావ్ లివ్డ్ మై లైఫ్ బిఫోర్ గాడ్ ఇన్ ఆల్ గుడ్ కాన్షియస్ అప్ టు దిస్ డే. మంచి మనస్సాక్షి అంటే నిర్దోషమైనటువంటి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగి నేను జీవిస్తున్నానని, దేవుని ఎదుట నడుచుకుంటున్నానని ఇప్పటి వరకు అని ఈ పదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే పౌలు గారు తన జీవితంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయాలు, ఒక విషయం ఏంటంటే తన యొక్క ఉన్నటువంటి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చాలా స్పష్టంగా తన్ను ప్రశ్నించే వారిని తేరి చూస్తూ, సూటిగా వారిని చూస్తూ ధైర్యంగా బలంగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను మంచి మనస్సాక్షి గల వాడినై నేటి వరకు దేవుని ఎదుట నడుచుకుంటున్నానని. మరి క్రైస్తవులు బిడ్డమైనట్టు మనం యేసే నమ్మినటువంటి మనము ఏ విధంగా మనం పరీక్షించుకుంటున్నాం. మనం కూడా మరి పౌల్లాగా మరి ఇతరులను చూచి ధైర్యంగా వారి కన్నులు పెట్టి మరి సూటిగా నేరుగా వారితో ధైర్యంగా మనము ఈ విషయం చెప్పగలుగుతామా? ఏమని? మరి నేను దేవుని ఎదుట ఇప్పటి వరకు మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నానని. ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. మరి రెండో విషయం ఏంటంటే, మనస్సాక్షి మనకు సాక్ష్యంగా ఉంటుంది. అంటే మనస్సాక్షికి ఒక సాక్ష్యం ఉంది. దర్ ఇస్ ఎ టెస్టిమనీ ఆఫ్ అవర్ కాన్షియస్. ఈ విషయము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే, తాను అతిశయించేటటువంటి విషయం ఏమై ఉందో అక్కడ చాలా స్పష్టంగా పేర్కొంటున్నాడు. అంటే వాట్ హిస్ బోస్ట్ ఈజ్ అబౌట్.
అక్కడ ఏమనుందంటే కొరింథీయులు రాసినటువంటి రెండో పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానము అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటమనియు విశేషంగా మీ ఎడల నడుచుకుంటమనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. హల్లెలూయా. అంటే మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది. మరి పౌలు గారు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, తన మనస్సాక్షి యొక్క సాక్ష్యము ఎలా ఉందంటే, వారు ఈ లోకాన్ని అనుసరింపక దేవుని కృపను బట్టి రెండు రకాలుగా పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను వారు జీవిస్తున్నారంటే, అంటే దే ఆర్ బిహేవింగ్ ఇన్ ఏ సింపుల్ అండ్ గాడ్లీ సిన్సియర్ వే అని ఉంటుంది. ఇది ఆయన మనస్సాక్షి యొక్క సాక్ష్యం అని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఈ మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యము ఎవరి యందు సాక్ష్యం ఇస్తుంది, ఎక్కడ సాక్ష్యం ఇస్తుంది అని మనం చూస్తే రోమా గ్రంథంలో చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తాం. రోమా గ్రంథము మరి 9వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి 1వ వచనం, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. హల్లెలూయా. మన సాక్ష్యము ఎక్కడ ఉంటుందంటే, క్రైస్తవులుగా మన మనస్సాక్షి యొక్క సాక్ష్యం ఎక్కడుందో పరిశుద్ధాత్మ. మరి ఆ సాక్ష్యము ఎలా ఉంది? మరి పౌలు గారు చెప్పినట్టుగా మరి మనము ధైర్యంగా, నేను ఇప్పటి వరకు మంచి మనస్సాక్షి కలిగి నేను నడుచుకుంటున్నాను, లేక నా మనస్సాక్షి ఇచ్చేటువంటి సాక్ష్యము ఏదైతే ఉందో దేవుని ఎడల, దేవుని బట్టి నేను జీవిస్తున్న విధానము ఇలా ఉంది, దాన్ని బట్టి నేను అతిశయపడుతున్నానని మనము ధైర్యంగా చెప్పగలిగేటటువంటి సాక్ష్యంగా ఉందా అని మనం పరీక్షించుకోవాలి. సో మొదటిది ఏంటంటే మన స్వీయ విశ్లేషణ, సెల్ఫ్ ఎవాల్యుయేషన్. రెండోది ఏంటంటే అది మన యొక్క మనస్సాక్షి యొక్క సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుని, అంటే టెస్టిమనీ ఆఫ్ అవర్ కాన్షియస్. మరి మూడో విషయం ఏంటంటే, మనం ఎప్పుడైతే మంచి మనస్సాక్షి కలిగి, మరి పౌలు గారు చెప్పినట్టు మంచి మనస్సాక్షి కొరకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని, గుడ్ కాన్షియస్ కలిగి ఉండాలని నేను అభ్యాసం, అంటే ఈజ్ ట్రైయింగ్ ఇస్ బెస్ట్, ఆయన కష్టపడుతున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు, ఈ టేకింగ్ ఆల్ పెయిన్స్ టు హ్యావ్ గుడ్ కాన్షియస్. అది మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, అంటే అది ఎప్పుడు జరుగుతుందంటే, మనం వాక్యంలో సమయం గడుపుతూ ఇలాంటి ఫెలోషిప్స్ లో మనం సమయం గడుపుతూ దేవుని వాక్యము, సత్యవాక్యాన్ని నమ్ముచు దానిని బట్టి మన విశ్వాసంలో ఎదుగుతా ఉంటే మన మనస్సాక్షి బలపరచబడతా ఉంటుంది, మన మనస్సాక్షి బలంగా ఉంటుంది. అలాంటి మనస్సాక్షి కలిగితేనే మనం ధైర్యంగా ఉంటాం క్రైస్తవ బిడ్డలుగా. అలాంటి మనస్సాక్షి కలిగి ఉంటేనే మనము స్వతంత్రులుగా, దేవుని యందు స్వతంత్రులుగా ఈ లోకంలో జీవిస్తాం. అప్పుడే పౌలు గారి లాగా మన సాక్ష్యము ఇతరుల ఎదుట చాలా బలంగా ఉంటుంది. మన సాక్ష్యం ఎప్పుడైనా సరే ఎప్పుడు బలంగా ఉంటుందంటే, మన మనస్సాక్షి మంచిదై ఉన్నాం, నిర్దోషమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటే అప్పుడు మన సాక్ష్యము చాలా బలంగా ఉంటుంది. మరి మనము ఈ విషయం గురించి, మరి మన మనస్సాక్షి ఎలా ఉంది? మనస్సాక్షి రెండు రకాలుగా, అంటే ఒకటి గుడ్ అండ్ ఈవిల్ కాన్షియస్, ఒకటి మంచి మనస్సాక్షి, ఇంకోటి కల్మషమైనటువంటి చెడుతో నిన్నటువంటి మనస్సాక్షి. మన మనస్సాక్షి ఎలా ఉంది? హౌ ఇస్ అవర్ కాన్షియస్? ఇస్ ఇట్ గుడ్ ఆర్ ఇస్ ఇట్ ఈవిల్? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అంటే మన హృదయంలో ఏం ఉందో, మన దేవుడు సత్యవాక్యాన్ని కంపేర్ చేస్తే, దేవుడు మన హృదయంలో రాసినటువంటి ఒక మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనం చేసే ప్రతి కార్యము కరెక్టా కాదా అని మనకు ముందే తెలుస్తూ ఉంటుంది. అందుకోసము మరి ఈ విషయానికి ఒక ఉదాహరణ తీసుకుంటే, రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో మరి షీమే అనే వ్యక్తి, అంటే దావీదు మహారాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి షీమే గురించి సొలొమోను మహారాజు మాట్లాడితే ఏమంటాడంటే, తన తండ్రి విషయము
తన హృదయములో ఏవేవైతే చెడుగా అనుకున్నాడో అవి నీకు తెలియవా అని ఆయనే ప్రశ్నించినట్టుగా మనం చూస్తాం. మరి యోబు గ్రంథంలో కూడా మనము ఈ విషయాన్ని యోబు గారు చెప్పినట్టుగా, అంటే తాను తన గురించి మాట్లాడుతూ 27వ అధ్యాయంలో ఈ తన హృదయం ఎలా ఉంది అని చెప్తున్నటువంటి మాటల్లో మనం అక్కడ చూస్తాం. అంటే మరి మన హృదయంలో దేవుడు మనకి ఇచ్చినట్టు మనస్సాక్షి ఎలా ఉంది, అది ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము మొదటి మూడు అధ్యాయాల్లో మనం గమనించినట్టయితే దేవుడు తన సృష్టిని సృష్టించాడు. తన చిత్తాన్ని బట్టి మరి నరుని సృష్టించి మరి తూర్పు దిక్కులో ఏదెను తోటను పెట్టి అక్కడ ఆదాము అవ్వను ఉంచి వారికి ఒక పనిని అప్పచెప్పాడు. మరి ఆ పని కాకుండా వారికి కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు వారిని నేరుగా వారితో మాట్లాడుతూ సహవాసము చేసేటటువంటి గొప్ప ఫెలోషిప్, అది సహవాసం. మరి అలాంటి సహవాసం ఉన్న వారికి మరి 3వ అధ్యాయంలో సాతాను వచ్చేమని చెప్తాడంటే, ఇది నిజమేనా, మరి దేవుడు మిమ్మల్ని ఏదైనా పండు తినకూడదని చెప్పాడా అని అడుగుతాడు. మరి ఏదైనా వృక్షం యొక్క ఫలాలు తినకూడదని అన్నాడా అంటే, అప్పుడు అవి ఇచ్చినటువంటి ఆ యొక్క జవాబుని మనం గమనించుంటే అవును తినొద్దన్నాడని అన్నప్పుడు అప్పుడు సాతాను అక్కడ ఏమంటాడంటే, అది కరెక్ట్ కాదు, మీరు ఆ పండ్లు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుని లాగా మారతారు అని అక్కడ శోధించినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము మరి 5వ వచనంలో, ఏలైనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ముందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అని చాలా స్పష్టంగా ఉంది. మరి వాళ్ళు అప్పుడు ఏం చేశారు, అవ్వ నమ్మింది, అవ్వ పండ్లు తిని మరి ఆదాము కూడా పండ్లు తిన్నాడు. మరి తిన్న తర్వాత వెంటనే జరిగినటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. కూడా తినను అని ఉన్న తర్వాత 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడములు చేసుకుని మరి దేవుని నుండి ఎదురు రాకుండా వారు దాక్కున్నట్టుగా మనం చూస్తాం. అంటే వారి కన్నులు తెరవబడ్డాయి, అంటే ద ఐస్ వర్ ఓపెన్ టువర్డ్స్ వాట్, దేని వైపు, దేనిని బట్టి, దేని గురించి వారి కన్నులు తెరవబడ్డాయి అంటే అబౌట్ ఈవిల్ కాన్షియస్. ఎందుకంటే ఆ యొక్క చెట్టు పేరే మనకు తెలుసు కదా, ఏమని చెప్పాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు అన్నాడు. తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు మంచి మనస్సాక్షి మాత్రం ఉన్నటువంటి వారు, దర్ కాన్షియస్నెస్ వాజ్ ఓపెన్ టువర్డ్స్ ఈవిల్ కాన్షియస్నెస్. అప్పటి నుండి ఆ యొక్క ఈవిల్ కాన్షియస్ తో ఉంటూ వెంటనే వారు గమనించింది ఏంటంటే దట్ దే ఆర్ గిల్టీ. చెడు చేశాము, తప్పు చేశాము కాబట్టి దేవుని ముందు నిలబడేటటువంటి అర్హత కోల్పోయాము, చనిపోతాము, మరి ఇది కరెక్ట్ కాదు, మరి దిగంబరులుగా ఉన్నాము అని ఆకులతో చేసినటువంటి బట్టలు కుట్టుకొని మరి దేవుని ముందు నిలబడలేక గిల్టీ అంటే దోషులమని తెలుసుకొని వారు దేవునికి దూరమైనట్టుగా మనం చూస్తాం. మరి దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే, మరి దేవుడు వారిని చేసిన పనిని బట్టి వారిని శిక్షించాడు, నీతిమంతుడు కాబట్టి. మరి శిక్షించడమే కాకుండా 21వ వచనంలో దేవుడు అక్కడ ఏమని చేస్తాడంటే వారికి చర్మపు చొక్కాయలు వేయించి వారిని అక్కడి నుండి పంపివేసినట్టుగా మనం చూస్తాం. మరి దేవుని యొక్క గొప్ప ప్రేమను, కృపను బట్టి మరి యెషయా గ్రంథం మనం చూసినట్టు అక్కడ ఏమని ఉంటుందంటే, మనకు దేవుడు రక్షణ అనే వస్త్రములను మరి నీతి అనే పైబట్టను మనకు అనుగ్రహించినట్టుగా చూస్తాం. గాడ్ హెస్ గివెన్ us the garments, inner garments of salvation and the outer robe of righteousness. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి మరి అది మనకు కేవలము యేసులో మాత్రము ఉందని మనము వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం. అంటే తప్పు చేసి ఈవిల్ కాన్షియస్ తో మరి గిల్టీతో ఉన్నటువంటి మనకు, దోషులుగా ఉన్నటువంటి మనకు మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఏర్పరిచినటువంటి మార్గం, ఇంతకుముందు ఏదైతే పౌలు గారు ఏ మార్గాన్ని బట్టి మీరు నన్ను ఇక్కడ నిలబెట్టి అడుగుతున్నారో ఆ మార్గాల్లో నేను ఏ దేవునైతే నేను నమ్ముచున్నానో ఆ దేవుని బట్టి నేను ఏదైతే మార్గంలో ఉన్నానో ఆ మార్గంలో నేను మంచి దేవుని ఎడల మరి మనుషుల ఎడల
మంచి మనసాక్షి కలగడానికి నేను అభ్యాసము చేస్తున్నానని చాలా స్పష్టంగా అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి మనము రోమా గ్రంథంలో చూద్దాం. రోమా గ్రంథము మనందరికి తెలిసినటువంటి విషయమే. రోమా గ్రంథము మరి 3వ అధ్యాయంలో చూసినట్టయితే 22వ వచనం చూద్దాం. అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారని చాలా స్పష్టంగా ఉంది. ఇది కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో ఏమంటుందంటే దట్ వీఆర్ డిక్లేర్డ్ రైచియస్ అని ఉంటుంది. అక్కడ ఏమనుంటుందంటే వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్ యాజ్ ఎ గిఫ్ట్ త్రూ ద రిడెంప్షన్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్. వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్ అంటే ఆయన యొక్క కృపను బట్టి, కృపచేతనే మరి ఉచితంగా నీతిమంతులమని. ఇంగ్లీష్ లో కొన్ని వర్షన్స్ లో ఏమంటుందంటే డిక్లేర్డ్ నాట్ గిల్టీ అని ఉంటుంది. మరి మంచి మనసాక్షి మనకు తిరిగి పొందాలంటే మనం ఏదైతే మనకు ఉన్నటువంటి మనసాక్షి, దేవుడిచ్చినటువంటి మంచి మనసాక్షి ఏదైతే ఉందో అది ఆదియందు సృష్టి అంటే మొదటి 3 అధ్యాయాలు ఉన్నటువంటి సమయంలోనే అది ఆ మంచి మనసాక్షి ఇట్ వాజ్ వయలేటెడ్. ఆ మంచి మనస్సాక్షి అది పొల్యూట్ అయిపోయింది, కాలుష్యం అయిపోయింది. ఈవిల్ కాన్షియస్ కూడా మనకు వచ్చేసింది. అదే ఈవిల్ కాన్షియస్ తో మనం జీవిస్తూ ఉంటాం. మరి అదే ఈవిల్ కాన్షియస్ తో మనము ఈ లోకంలో వీఆర్ దాంతో మనం పుడుతున్నాం, దాంట్లోనే ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆ మంచి మనస్సాక్షి, ఆ ఈవిల్ కాన్షియస్ ఏదైతే ఉందో అంటే చెడు మనస్సాక్షి, కల్మషము కలిగినటువంటి మనస్సాక్షి, ఈ కల్మషము కలిగిన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు దేవుని దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మన హృదయాన్ని బాగా గిల్టీగా ఉంచుతుంది, మన హృదయాన్ని బాగా కఠినపరుస్తూ ఉంటుంది. మరి అలాంటి మనస్సాక్షి మనకు ఉండకుండా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆ యొక్క కల్మషముతో కూడినటువంటి మనస్సాక్షిని దేవుడు శుద్ధీకరించాడు. అది ఎక్కడ జరిగిందో మనకు తెలుసు. యేసయ్య గారు శిలువపైన చేసినటువంటి కార్యం అంటే మన పాపమంతా కూడా ఆయన శిలువపైన ఆయన శరీరమందు మోసినట్టుగా మనము పేతురు రాసిన పత్రికలో చూస్తాం. దానిని బట్టి ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తిని బట్టి మనం అందరం కూడా కడగబడ్డాం. కేవలము యేసయ్య గారి రక్తమందలి విశ్వాసము ద్వారానే మన నీతిమంతులుగా తీర్చబడతామని ఇంతకుముందు మనం రోమా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివాం. మరి అది ఎలా సాధ్యము అని మనం చూస్తే మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. చూడండి ఎంతో గొప్ప విషయం. అంటే మన మనస్సాక్షి జీవము గల దేవుణ్ణి సేవించాలి. మన మనస్సాక్షి జీవము గల దేవుని సేవించాలి అంటే నిర్జీవ క్రియలు, డెడ్ వర్క్స్ అంటే ఈవిల్ కాన్షియస్నెస్ నుండి వచ్చేటటువంటి డెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, లోకరీతిగా ఉన్నటువంటి పనులను ఏవైతే ఉన్నాయో వాటి నుండి అవన్నీ విడిచి జీవము గల దేవుని సేవించాలంటే మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అది కేవలము యేసయ్య గారి రక్తంలోనే సాధ్యం. అలా శుద్ధీకరింపబడినటువంటి, అలా ప్రోక్షింపబడినటువంటి హృదయములు మాత్రమే, అంటే ఏ హృదయాలైతే యేసయ్య గారి పరిశుద్ధ రక్తంతో ప్రోక్షింపబడతాయో ఆ హృదయాలు మంచి మనసాక్షి కలిగినటువంటి హృదయాలు, అంటే కల్మషము లేకుండా ఉండేటటువంటి హృదయాలు అని మనము హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం, దేవుని ఇంటి పైనను మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును అని చాలా స్పష్టంగా అక్కడ మనం చూస్తాం.
మనం అది నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే మన హృదయాలు ప్రోక్షింపబడ్డాయి. ఎందుకంటే మనము మంచి మనసాక్షి కలిగి జీవించాలని. మంచి మనసాక్షి కలిగి ఉంటేనే మనము జీవము గల దేవుని సేవించగలం. మంచి మనసాక్షి కలిగి ఉంటేనే నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టగలం. మంచి మనసాక్షి కలిగి ఉంటేనే ఈ లోకంలో దేవుడైతే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు మనము అనుసరించగలం. అందుకోసమే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ ఒక మంచి వాక్యం చూస్తాం. బాప్తిసం అంటే ఏంటి అనే ఆ విషయానికి ఒక మంచి నిర్వచనం అక్కడ మనం చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అంటే నోవ కాలంలో మొత్తము సృష్టి అంతా కడగబడింది కదా, దాని సాదృశ్యంగా ఇక్కడ బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని చెప్తూ అక్కడ ఏమని ఉందంటే, బాప్తిసం అంటే ఏంటి? అదేదనగా శరీర మాలిన్యం తీసివేయటం కాదు, కానీ అంటే బాప్తిసం అంటే ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. హల్లెలూయా. అంటే ఇట్ ఈస్ అన్ అపీల్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ కాన్షియస్ త్రూ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని చాలా స్పష్టంగా చూస్తాం. ఇట్ ఈస్ అన్ అపీల్ టు గాడ్ ఫర్ ఎ గుడ్ కాన్షియస్నెస్ త్రూ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిసం. హల్లెలూయా. అంటే దేవుడు మనము మన యొక్క సొంత క్రియలను బట్టి, సొంత ఆలోచనను బట్టి, నిర్ణయాలను బట్టి ఏదైతే నిర్ణయాలు తీసుకొని మనం దేవునికి దూరంగా ఉంటున్నామో వాటన్నిటి నుండి మనల్ని శుద్ధపరిచి మంచి మనసాక్షి కలిగి ఉండాలనేటటువంటి గొప్ప ఆలోచన దేవుని ఆలోచన. ఆ మార్గాన్ని మనకు యేసయ్యలో దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే దేవుని యందు ప్రేమవంతుల వారలారా, మరి ఈ యొక్క మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఉంటేనే మనము కొన్ని విషయాలు చేయగలం. మొదటి విషయం ఏంటంటే, క్రైస్తవులుగా మనము నమ్మేది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాల్లో మనం దేవుణ్ణి ప్రేమించాలి. మరి రెండవది మన పొరుగు వారిని ప్రేమించాలి. అంటే ప్రేమ అనేది మనం చూస్తాం. ఈ ప్రేమ ఎవరి ప్రేమను పోలి ఉండాలి? దేవుని ప్రేమ. అంటే దేవుడు మన ఎలా ప్రేమిస్తున్నాడో ఇతరులను అలా ప్రేమించాలని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాం. మరి ఇతరులను అలా ప్రేమించాలంటే దేవుడు మన పట్ల చూపిన ప్రేమ మనలో నుండి బయటికి రావాలంటే మరి మనకి ఎక్కడి నుండి వస్తుంది ఆ ప్రేమ? ఎక్కడి నుండి వస్తుందంటే పరిశుద్ధమైనటువంటి హృదయం. ఎక్కడి నుండి వస్తుందంటే మంచి మనసాక్షి ఉంటేనే మన హృదయం నుండి ఆ యొక్క ప్యూర్ లవ్, దేవుడు ఏదైతే ఏ ప్రేమతోనైతే మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ మన హృదయాల నుండి రావాలి అంటే మనకు కావలసినటువంటిది మంచి మనసాక్షి. అది మనము తిమోతికి రాసినటువంటి పత్రికలో చూస్తాం. పరిశుద్ధుని పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం 5వ వచనంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎంత గొప్ప విషయం కదండి. మరి మనం అది మర్చిపోతా ఉంటాం. మనము ప్రేమ ఎలాంటి ప్రేమను చూపిస్తామంటే మనకు అర్థమైనటువంటి ప్రేమను బట్టి, నేను ఏదైతే ప్రేమ అనుకుంటున్నానో ఆ ప్రేమను బట్టి నేను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమను మనం కలిగి ఉండి ఆ ప్రేమని మనము ఇతరులతో ఆ ప్రేమను బట్టి మనం జీవించాలని ఆ రెండే దేవుడు ఇచ్చినటువంటి లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేమ్. ఆ ప్రేమ ఏదైతే ఉందో లోకరీతిగా ఉండేటటువంటి ప్రేమ కాదని, దేవుని వక్రీతిగా దేవుడే ప్రేమ ఉన్నటువంటి దేవుడు చూపించేటటువంటి ప్రేమను, ఆ ప్రేమ రావాలంటే వి షుడ్ హావ్ ఎ గుడ్ కాన్షియస్నెస్. ఇంకోటి ఏంటంటే రెండో విషయము, ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ప్రతిదినము మనం ఒక యుద్ధంలో యుద్ధం ఏంటంటే ఒక వార్ లైక్ సిచ్యువేషన్ లో ఉంటాం. ఒక ప్రతిదినం యుద్ధం చేస్తూ ఉంటాం వేటు చీకటి అంధకార శక్తులతో. ఇట్స్ స్పిరిచువల్ వార్ఫేర్. ఇంట్లో కానీ బయట కానీ మన వర్క్ చేసే దగ్గర కానీ చాలా రకాలుగా చీకటి అంధకార శక్తులతో ప్రతిదినము మనము ఆత్మీయంగా పోరాటం చేస్తూ ఉన్నాం. స్పిరిచువల్ వార్ఫేర్. ఆ పోరాటంలో మంచి పోరాటము మనం పోరాడాలంటే
మంచి మనసాక్షి ఉండాలని ఇదే అధ్యాయంలో 15వ వచనంలో పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఏమనంటే, నా కుమారుడమైన తిమోతి 18వ వచనంలో, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటము పోరాడాలంటే, టు వేజ్ ద గుడ్ వార్ఫేర్ we need to have holding faith and a good consciousness. విశ్వాసమును మళ్ళీ మంచి మనసాక్షి కలిగి ఉంటేనే we can wage a good warfare. మంచి పోరాటము ఎప్పుడు పోరాడతామంటే మన విశ్వాసాన్ని బట్టి, మంచి మనసాక్షిని బట్టి. కానీ దేవుని యందు ప్రేమటువంటి వారులారా, చాలా మంది మనం ఏం చేస్తామంటే అట్టి మనసాక్షిని పక్కకు పెడతాం. అక్కడే తర్వాత వచనంలోనే ఉంది, 19వ వచనంలో, అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అని ఉంది. అంటే ఏమవుతుందంటే, మనసాక్షి, మంచి మనసాక్షి ఉండాలి, మంచి మనసాక్షి కలిగి ఉండాలని మనము అది దాని కొరకు ప్రయాసపడకుండా ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ యొక్క మనసాక్షిని త్రోసివేస్తాం. మంచి మనసాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో మనం ఎలాంటి జీవితం జీవిస్తామంటే, ఓడ బద్దలైపోయినటువంటి జీవితం ఎలా ఉంటుందో, ఒక ఓడ బద్దలైపోతే ఒక షిప్రెక్ ఎలా ఉంటుందో అలా బద్దలైపోయినటువంటి జీవితము జీవిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి పౌలు గారు చెప్పినట్టుగా మనమందరం కూడా మంచి మనసాక్షి కలిగి ఉండడానికి మనము అభ్యాసం చేద్దాం. లేకపోతే ఏమవుతుందంటే మనం చేసినటువంటి క్రియలను బట్టి మనము ఆల్రెడీ ఆ యొక్క కల్మషము కలిగినటువంటి ఈవిల్ కాన్షియస్ ను పొంది ఉన్నాం. మనము ఆ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతుందంటే ఈ ఈవిల్ కాన్షియస్ అనేది మన యొక్క హృదయాన్ని వైలేట్ చేస్తూ ఉంటుంది. అది ఎలా చేస్తూ ఏమవుతుందో చూద్దాం. మొదటిగా ఏమవుతుందంటే, ఈ మంచి మనసాక్షిని పక్కకు పెట్టేస్తే ఇక్కడ చూసినట్టుగా మన విశ్వాస విషయంలో మనము ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నామని ఇక్కడ ఉంది. తర్వాత అక్కడ 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. అమాంగ్ హూమ్ ఆర్ హైమేనియస్ అండ్ అలెగ్జాండర్ అండ్ హావ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్ టు సేటన్ అని ఉంటున్నారు. మొదటిగా ఏమవుతుందంటే, మంచి మనసాక్షిని మనం పక్కకు త్రోసేస్తా ఉంటే మనము విశ్వాస విషయంలో మన జీవితాలు ఓడబద్దలైపోయిన వారి వలె ఉంటాయి. రెండవ విషయాన్ని గమనిద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి ఒక మంచి అక్కడికి వాటను చూస్తాం. అక్కడేమంటుందంటే, తీతుకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసుకులను ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది ఒక వాక్యం, చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఎందుకంటే ఇక్కడ 2 ఒకటే వాక్యంలో చూస్తాం. ఇంతకుముందు ఒక వాక్యంలో మనం చూసాం, మనస్సాక్షి ఇచ్చేటటువంటి సాక్ష్యం 2 ఒకటిగా చూసాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనస్సును మనస్సాక్షిను అని 2 ఒకటే దగ్గర చూస్తున్నాం. ఇక్కడ ఏమనుందంటే, వారు మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నాయి. ఎవరు అపవిత్రంగా జీవించేట, దేవునికి దూరంగా, లోకరీతిగా దేవుని పక్కకు పెట్టి, మనసాక్షిని పక్కకు పెట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని వారి జీవితాలు ఏవైతే ఓడబద్దలైనటువంటి జీవితాలుగా ఉన్నాయో, అపవిత్రులుగా ఉన్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే వారి మనసాక్షియు అపవిత్రపరచబడి ఉంటాయి. అయితే అలాంటి వారు మేము దేవుని ఎరిగి ఉన్నామని అంటారు. ఇంకా క్రైస్తవునే, నేను క్రైస్తవుగానే జీవిస్తున్నాను అని అనుకుంటారు, లేకపోతే అలా ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఏమని చెప్తుందంటే, అలాంటి వారు ఎవరి మనస్సు అయితే, ఎవరి మనస్సాక్షి అయితే అపవిత్రపరచబడి ఉన్నాయో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని ఎరుగుదమని, తర్వాత వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఉంది. అంటే దేవుని ఎరిగినట్టు వారుగా ఉంటారు, కానీ తమ క్రియలను బట్టి ఆయనను ఎరగనటువంటి వారుగా ఉంటారు. అంటే మనము మన యొక్క మంచి మనస్సాక్షిని ప్రక్కకు త్రోసేస్తా ఉంటే మన జీవితాలు ఒక దశ నుండి ఇంకో దశకు ఎలా వెళ్తాయో చూడండి.
మొదటిగా విశ్వాసము బ్రద్దలైపోతా ఉంటుంది. ఓడబద్దలైనటువంటి జీవితాలు జీవించినటువంటి వారుగా ఉంటాం. అపవిత్రపరచబడుతూ ఉంటాం. దానిని బట్టి మన జీవితాలు ఎలా ఉంటాయంటే మన మనస్సు, మన సాక్షి రెండు కూడా అపవిత్రమైపోతాయి. అప్పుడు ఎలా ఉంటాయంటే క్రైస్తవుని నేను చెప్పుకుంటూ ఉంటాను, కానీ నా క్రియలు దేవుని ఎరగనట్టుగా ఉంటాయి. అది దేవుడు గమనించేటటువంటి విషయం. ఇంకా ఈ దశకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం లెక్క చేయకపోతే, ఈ దశకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనకు దేవుణ్ణి చూపినటువంటి మార్గము, యేసయ్య రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, అంటే నిర్జీవ క్రియలను విడిచి మంచి మనసాక్షి పొందుకునేటటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఇంకా మనము నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు మొదట విశ్వాసము బదిలిపోతుంది. తర్వాత మన క్రియలు ఆయన ఎరగినట్టుగా ఉంటాయి. ఇంకో నెక్స్ట్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనము వాత వేయబడినటువంటి మనసాక్షి కలవారంగా మారిపోతాం. మనందరూ తెలిసి ఏంటంటే మనకి ఎక్కడైనా దెబ్బ తాకింది అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ పెద్ద గాయం ఉంది, అది ఎప్పుడో మానిపోయింది చిన్నప్పుడు. ఆ గాయపడినటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క చర్మం పైన దాన్ని ముడితే అక్కడ ఏం సెన్సేషన్ ఉండదు. ఇక్కడ వేరే దగ్గర ముట్టినట్టు ఏదైతే నాకు స్పర్శ ఉంటుందో ఆ గాయం ఏదైతే మానిందో గాయం పైన ఉన్నటువంటి అక్కడ ముడితే మనకేం తెలియదు. ఎందుకంటే అది వాత వేయబడినటువంటి ప్రదేశం, గాయంగా మారిపోయింది. మరి మన మనసాక్షి కూడా అలా వాత వేయబడితే ఇంకా దానికి మంచి చెడు అనేటి ఏది కూడా తెలియకుండా ఉండిపోతాయి. ఆ వాత వేయబడినట్టు మనసాక్షి కలిగిన వారి గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడే ప్రాఫెసీ చేస్తున్నాడు. చూద్దామా? పరిశుద్ధాత్మ దేవుడే ప్రవచనం. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, అయితే 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై ఇతరులను కూడా దేవుని దూరం చేయాలని చూస్తూ ఉంటారని వారి క్రియలు ఎలా ఉంటాయో రాయబడి. అంటే ఆ అబద్ధికులు అంటే ఎవరైతే మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి అలాంటి జీవితాలు కలిగి ఉంటారో వారి విషయం ఎలా ఉంటుందంటే వారు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా ఉంటారు. అంటే దినదినము వారి యొక్క హృదయం కఠినపరచబడుతూ ఉంటుంది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయంలో ఇంతకుముందు చూసుకున్నాం. ఏంటంటే అక్కడ ఎవరి హృదయాలు అయితే కఠినపరచబడతాయో, ఎవరి హృదయాలు కఠినపరచబడతాయి? పాపము చేత భ్రమపడే ఆత్మ వలన. అంటే భ్రమపరిచే ఆత్మ ఏం చేస్తుందంటే పాపం నుండి వచ్చేటటువంటి ఆ భ్రమపరిచే ఆత్మ మన హృదయాన్ని కఠినపరుస్తూ ఉంటుంది. మనము వాత వేయబడినటువంటి చాలా స్పష్టంగా మోసపరచు ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి మన హృదయాల్ని కఠినపరుస్తూ మన మనస్సాక్షులు వాతబడినటువంటి మనస్సాక్షులుగా మారుస్తూ ఉంటాయి. చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో ఈ భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మల వలనే చాలా మంది యవనస్తులు వారి యొక్క జీవితాలను ఇలా అంటే నాశనం చేసుకుంటున్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అంటే భ్రమపరిచే ఆత్మలు ఏం చేస్తాయంటే మరి మనం చేసేవి కరెక్ట్ గానే చూపిస్తూ ఉంటాయి. తప్పు చేసినా కానీ ఇట్స్ ఓకే, తప్పు చేసినా కానీ ఓకే శాంసన్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, అందరు చేస్తున్నారు, నువ్వు కూడా చేయి, ఏం కాదు, చిన్న విషయమే ఇది, అల్పమైన విషయం, ఇది ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు, క్షమించే దేవుడే. కానీ మనము అదే విధంగా ఉంటూ ఉంటే మన యొక్క మనస్సాక్షి వాత కలిగినటువంటి అంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా మారిపోతుంది. అంటే దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఇప్పుడున్నటువంటి కాలంలో మన బిడ్డల్ని, మన యొక్క బ్రదర్ సిస్టర్స్ ని, మనము ముఖ్యంగా మన సొంత పిల్లల్ని ఈ విషయాలను బట్టి మనం వారికి నేర్పించాల్సిన విషయం ఏంటంటే వారు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి అంధకార శక్తులు ఏవైతే భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయో, మరి ఈ యొక్క మోసపరిచే ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చాలా ఉన్నాయి. తప్పుడు బోధలు,
ఆ బోధల నుండి వచ్చేటటువంటి ఈ యొక్క మోసపరిచేటటువంటి ఆత్మ ఏదైతే నువ్వు ఓకే, ఇట్స్ కరెక్ట్, నో ప్రాబ్లం, ఫైన్, దట్స్ ఓకే అనేటటువంటి చెప్తూ సత్యవాక్యానికి దూరంగా తీసుకెళ్లేటటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మన బిడ్డలు మనము వాత వేయబడినటువంటి మనసాక్షి గల వారిగా మారకుండా మరి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం యేసుక్రీస్తులో కృపావరం ఉచితంగా నీతిమంతులమని తీర్చబడేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాద మార్గం అంటే యేసయ్య రక్తములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి అంటే నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని మాత్రము సేవించేటటువంటి మంచి మనసాక్షి అంటే మన మనసాక్షిని అంతగా శుద్ధపరిచేటటువంటి రక్తము కల్మషము లేకుండా హృదయంలో ప్రోక్షింపబడాలి. అలాంటి హృదయాలు కలిగి ఉండాలని మరి మన విశ్వాస విషయంలో ఓడబద్దలైనటువంటి వారి వలె కాకుండా ఈ లోకంలో మంచి పోరాడేటటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలని మంచి మంచి మనసాక్షి కలిగి మంచి పోరాటం విశ్వాసంతో పోరాటం చేసేటటువంటి బిడ్డలుగా మన బిడ్డలు మన సంఘాలు మన సహవాసంలో ఉన్నటువంటి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండాలని మరి వాత వేయబడినట్టు మనసాక్షి అంటే ఏంటో తెలుసుకొని అది దాని వైపు తీసుకెళ్లేటటువంటి మోసపరిచే ఆత్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఎరిగి మరి వాటితో పోరాడేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించాలని మరి విన్న వాక్యము ఏదైతే మనం వింటున్నామో మనసాక్షి గురించి ఆ యొక్క మనసాక్షి గురించి వింటున్నటువంటి వాక్యము మన మనసాక్షిని బలంగా ఉంచాలని మన మనసాక్షి అంటే మంచి మనసాక్షిగా ఉండడానికి అభ్యాసము చేయాలనేటువంటి గొప్ప కోరికతో మనము ఈ రోజు వాక్యాన్ని వించుకుందాం. చిన్న ప్రార్థన ఓన్లీ వాక్యం గురించి. పరిశుద్ధైన దేవా మరి నాయన నీ గొప్ప ప్రేమను బట్టి మాకు ప్రాణాత్మలు ఇచ్చావు, హృదయాన్ని ఇచ్చావు, మనసాక్షిని ఇచ్చావు దేవా. మరి కల్మషం లేనటువంటి మనసాక్షి దేవా, హృదయం కల్మషము లేనటువంటి మనసాక్షి దేవా. మరి అలాంటి హృదయం ప్రోక్షింపబడినటువంటి హృదయం నీ జీవక్రియను విడిచి జీవంగల దేవుని సేవించేటటువంటి మంచి మనసాక్షి మాకందరికి అనుగ్రహించమని మరి లోకంలో జరుగుతున్నటువంటి మార్పులను మేము తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నీవు జీవించమని రీతిగా నీ ప్రేమను చూపిస్తూ మంచి పోరాడుతూ మరి పౌలు గారు చెప్పినట్టుగా మా యొక్క మనసాక్షిని మంచి మనసాక్షిగా ఉంచుకోవడానికి అభ్యాసము ప్రతిదినము ప్రతిక్షణము చేసేవారిగా మమ్మల్ని బలపరచుకుని పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయమని చిన్న ప్రార్థన దేవ అంగీకరించుకొని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుడు నమ్మగలిగిన గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతకైనా హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్, థాంక్యూ. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ ఎంఆర్ జేమ్స్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తాం. ఈరోజు మీరు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సహవాసం కొరకు ఈ దాసుడు డాక్టర్ గారిని మా కొరకు మీరు ఏర్పాటు చేసుకుని మా మనస్సాక్షిని గురించి అనేక విషయాలు ప్రభు విశ్లేషణ చేసి వివరించిన వందనాలు. మాకందరికీ మనస్సాక్షి ఇచ్చారు, కానీ క్రీస్తు ప్రభువును ఎరగక ముందు మా మనస్సాక్షి చెడిపోయినది. కానీ ప్రభువుని వద్దకు వచ్చినప్పుడు ఈ రక్తముతో మమ్మల్ని కడిగి ప్రోక్షింపబడిన హృదయాలనిచ్చి మంచి మనస్సాక్షినిచ్చి దేవా నీకు భయపడి జీవించేవారుగా మా మనస్సాక్షి కూడా మా విషయంలో సాక్ష్యం ఇచ్చే రీతిలో దేవా తండ్రి మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఓ ప్రభువా, మరి ఈరోజు ఈ వాక్యము ద్వారా మరొకసారి మేము మా మనస్సాక్షి విషయంలో విశ్లేషణ చేసుకొని పౌలు చెప్పినట్టుగా ఇటు దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా మన మనస్సాక్షిని ఎలాగైనా మంచిగా కాపాడుకుని మేము కూడా అటువంటి మనస్సాక్షి కలిగిన వారమై
నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో నిలవబెట్టమని ఇంకను వాడుకోమని ప్రార్థిస్తాను. మరి ఆయన చెడిపోయిన మన సాక్షి కానీ వాత వేయబడిన మన సాక్షి కానీ కాకుండా ఎప్పుడు పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండేవారము, ఎప్పుడు కూడా కడుగుబడిన మనస్సాక్షి కలిగి ఉండేవారము. మీరు మాకు సహాయం చేస్తున్నందుకే నీకు వందనాలు. ఈయన ఇటువంటి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు స్తుతులు, స్తోత్రం. సేవకుని అలాగే ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా, తర్వాత కూడా వినేవారిని కూడా ఇంకా బలపరచండి. అందరి మనస్సాక్షులను ఇంకా బలపరచండి. దేవానికి స్తోత్రం తెలుస్తుంది. ఈ కొరకు బలమైన సాక్షులుగా సాధారణంగా తండ్రి స్తోత్రం తెలుస్తుంది. ఆ మనస్సాక్షి ఎప్పుడూ కూడా మంచి ప్రత్యుత్తరం ఇచ్చుటకున్నాయని కృప చూపించి మహిమ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావలసిన అడిగిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి అన్న ప్రకారం మా అపరాధము క్షమించి మమ్మల్ని సోదరులకు చేత వీడి నుండి సాధించి. ఎందుకంటే రాజ్యము శక్తి నీవే ఎన్నో మా తండ్రి. తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ నిత్యము ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వ్యాఖ్యానం అయ్య గారికి మన సహవాసం మరొకసారి ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం కలుగుతా ఉన్నాం. ఈ మెసేజ్ అని కూడా రికార్డ్ చేయబడుతుంది, గమనించండి. యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటుంది, గమనించగలరు. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. కూడికి నిమించబడింది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ అందరికి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.